వాళ్ళు రాంగ్ రూట్లో రావటం కాదు, మీరిద్దరూ రాంగ్ రూట్లో వెళ్తున్నారు. దివ్యను ఓడించాలని మీరు కుట్ర చేస్తున్నారు. మీరు కూర్చున్న కొమ్మని మీరే నరుక్కుంటున్నారు. నేను ఎంతగానో బతిమలాడితే వీడి కేసును దివ్య వాదించడానికి ఒప్పుకుంది. వీడు నిర్దోషి అని నిరూపించడానికి కావలసిన సాక్ష్యాలని సంపాదిస్తోంది. ఇలాంటి టైంలో మీరు చేసే పని ఇదేనా అసలు? లేదండి, దివ్య వీడిని ఇరికించాలని చూస్తుంది. ఎవరు ఎలాంటి వారో నాకు తెలియదనుకుంటున్నావా? వీడు ఆ మల్లిని ఏం చేసి చచ్చాడు? అది ప్రెగ్నెంట్ అని చెప్తోంది. తన కడుపులో ఉన్న బిడ్డకు వీడే తండ్రి అని చెప్తోంది. దొంగ సాక్ష్యాలు చెప్పటంలో ఆ పిల్ల అమ్మా నాన్నలు ఆరితేరిన వాళ్ళు. తప్పంతా వీడిదేనని జడ్జి గారు నమ్మేలా చెప్తారు. వీడికి వ్యతిరేకంగా తీర్పు వస్తుంది. ఇలాంటి టైంలో మీరు కావాలనే వాళ్ళని యాక్సిడెంట్ చేశారు. వాళ్ల తరఫున కేసు స్ట్రాంగ్గా ఇలాగే చేశారు. ఇప్పుడు 1కి 2 కేసులు అవుతాయి. ఒకటి అట్రాసిటీ కేసు, ఇంకోటి అటెంప్ట్ టు మర్డర్ కేసు. ఇద్దరికి చెరో 7 ఏళ్లు జైలు శిక్ష ఖాయం. ఇద్దరు చెప్పకూడతేనండి. సారీ ప్రసాద్, అసలు ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. ఊహించవే, అన్నీ ఆలోచించాలి. ఏది పడితే అది చేయకూడదు. ఎలాగైనా మమ్మల్ని కేసు నుంచి తప్పించండి డాడ్, ఏదో ఒకటి చేయండి. చేసిందంతా చేసి నన్ను ఏదో ఒకటి చేయమంటే ఎలా? మీ వల్ల నా పరువు పోతుంది. నేనేమీ చేయలేను. ఏం చేసినా నా పరువు ఇంకా దిగజారిపోతుంది. అంటే మాకన్నా నీకు నీ పరువే ముఖ్యమా ప్రసాద్? నాకంటే కూడా నాకు నా పరువే ముఖ్యం. మీకు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రాణం కన్నా నాకు పరువే ముఖ్యం. నా పరువు పోయే పరిస్థితే వస్తే ప్రాణాలన్నా తీసుకుంటాను, కానీ పరువును మాత్రం పోనివ్వను. అంటే మీరేం చేయలేరా డాడ్? నిన్ను కాపాడాలని మీ వదిన్ని వాదించమన్నాను. అది కాస్త చెడగొట్టాను. ఇప్పుడు నేనేమి చేయలేను. మీ కర్మ మీరే అనుభవించండి. మీ చావు మీరే చావండి. ఏంటి మో డాడీ ఇలా చేతులెత్తేశారు? దీనంతటికీ కారణం నువ్వేరా. అనవసరంగా మళ్ళీ జోలికెళ్ళావు. ఏదో టచ్ చేసి వదిలేద్దాం అనుకున్నాను. ఎలా తగులుకుంటుందో నాకేం తెలుసు? ఆడపిల్ల అంటే నువ్వు తాగి పారేసిన బీర్ బాటిల్ అనుకుంటున్నావా? ఏదైనా చేసే ముందు ఆలోచించాలిరా దీపు. ఇన్నాళ్ళు మనం ఎన్ని తప్పులు చేసినా మీ డాడీ కవర్ చేసేవాళ్ళు. ఇప్పుడు తన వల్ల కాదంటున్నాడు. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో. అలాగే, ఇప్పుడు ఏం చేద్దాం అది చెప్పు మామ్. అదే ఆలోచిస్తున్నాను. ఏదో ఒకటి చేసి ఈ కేసు నుండి బయటపడాలి. లేదంటే 7 ఏళ్ళు ఇద్దరం లోపల ఉండాలి. నువ్వెప్పుడొచ్చావే? ఎప్పుడొచ్చావంటే మాట్లాడవే. చెప్పు. నిన్ననే వచ్చింది అత్తయ్య.
ఎలా వచ్చింది? వాళ్ళమ్మ వచ్చి వదిలిపెట్టి వెళ్ళింది. ఎందుకు? తను వేరే ఎక్కడికో వెళ్ళాలంట. మంగం చూసుకోవడానికి ఎవరు ఉండరని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళింది. దీన్ని ఇక్కడ ఎవరు చూసుకుంటారు? ఫామ్ హౌస్ దగ్గర వెంకీ సీతాలు ఉన్నారు కదా, అక్కడ వదిలిపెట్టచ్చు కదా. ఫామ్ హౌస్ దగ్గర మాత్రం మంగను ఎవరు చూసుకుంటారు భువన? మన సీతాలు వెంకి పనిలో ఉంటారు. పైగా అక్కడ దోమలు ఎక్కువ. అవి కుడితే మంగకు ప్రమాదం కదా. ఈ పిల్లేదో మీ పిల్ల అయినట్టు ముగ్గురు కూడబలుక్కొని భలే చెప్తున్నారే. ఇది నిన్ననగా వస్తే నాకెందుకు చెప్పలేదు? అంటే మంగ రాత్రి పొద్దుపోయాక వచ్చింది అత్తయ్య. మీరెప్పటికీ నిద్రపోయి ఉంటారు. లేపి చెప్పడం ఎందుకు అని చెప్పలేదు. ఇక్కడ దీని ఆలనా పాలనా ఎవరు చూస్తారు? ఇంతమంది ఉన్నాం, ఎవరో ఒకరిని చూసుకోలేమా భువన? దీన్ని చూసుకోవాల్సిన కర్మ మనకేంటి? అంత కష్టమైతే మీరు చూడక్కర్లేదు పిన్ని, మేం చూసుకుంటాం, సరేనా? వీళ్ళేదో మాయ చేస్తున్నారు. అదేంటో త్వరగా కనిపెట్టాలి. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు. ఎవరు? నేనమ్మా, పెళ్ళిళ్ళ పేరాయిని. లోపలికి రావచ్చా అమ్మా? రండి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎందుకొచ్చారు? ఎందుకంటావేంటమ్మా, మన అబ్బాయికి మంచి సంబంధం చూడమని ప్రసాద్ గారు ఫోన్ చేసి చెప్పారు. మన అబ్బాయి ఏంటి అసహ్యంగా? క్షమించడమ్మా, మీ చిన్న అబ్బాయి సుదీప్ బాబుకి మంచి సంబంధం తెచ్చాడమ్మా. పెరయ్య గారు ఎలా ఉన్నారు? నమస్కారం బాబు. రండి కూర్చోండి. హాయ్ మంగా, ఎప్పుడు వచ్చావమ్మా? నిన్న రాత్రి వచ్చింది మావయ్య గారు. సీతాల వాళ్ళ చెల్లెలు ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళారు. చెప్పండి. కాఫీ తాగుతారా, టీ తాగుతారండి? ఏ వద్దమ్మా. అన్నట్టు మీరు మా పెద్ద కోడలు పేరు దివ్య, ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ సూర్యదేవర జయసూర్య గారి అమ్మాయి. అవునా? మరి మీ పెద్ద అబ్బాయి వివాహం అయినట్టు నాకు చెప్పనేలేదు. మాకే తెలీదు, మీకేం చెప్తాం? అదేంటమ్మా? అది వేరే సంగతి. కానీ మా చిన్నోడికి ఏం సంబంధం తీసుకొచ్చారు? బ్రహ్మాండమైన సంబంధం ఉంది. మీరు మీ చిన్నబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నారని ఇన్ఫార్మ్ చేశారో లేదో. మా అమ్మాయి గురించి చెప్పండి, మా అమ్మాయి గురించి చెప్పండి అంటూ ఆడపిల్లల తల్లిదండ్రులు ఎగబడ్డారు అనుకోండి. వరుస కాల్స్తో నా ఫోన్ స్ట్రక్ అయిపోయింది. మా ఇంటి కాలింగ్ బెల్లు మారుమోగిందంటే నమ్మండి. ఈ దీపుగడికి అంత సీన్ ఉందా? నా దగ్గరికి వచ్చిన సంబంధాల్లో ది బెస్ట్ సంబంధం సెలెక్ట్ చేసి వాళ్ళకి మన సుదీప్ బాబు ఫోటో పంపించానండి. ఫోటో చూడగానే తనే మా అల్లుడని ఆ అమ్మాయి అమ్మా నాన్న ఫిక్స్ అయిపోయారు. అతగాడే నా జతగాడని, చేసుకుంటే అతన్నే చేసుకుంటానని ఆ అమ్మాయి డిసైడ్ అయిపోయింది. ఇది కొంచెం ఓవర్గా లేదా అండి? చాలా. ఇతను పేరయ్యేలా లేడు. త్వరగా మ్యాచ్ ఫిక్స్ చేసి కమిషన్ కొట్టేసే బిజినెస్ మ్యాన్లా ఉన్నాడు. పెరయ్య గారు, ఎవరు వాళ్ళు? 7 కొండలు పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన భార్య అలివేలు. వారి గారాల పట్టి, అందాల భరిణి, కుందర బొమ్మ.
ఇదిగోనండి ఫోటో